వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద హైవే ఏర్పడి ఇప్పటికీ 25 సంవత్సరాలు కావస్తుంది. ఈ 25 సంవత్సరాల్లో వందల సంఖ్యలో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వందల మంది క్షతగాత్రులయ్యారు. సుమారు 283 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిత్యం అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ గత 25 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీలు ఆ ప్రాంతంలో, ఆ సెంటర్లో చింతారెడ్డిపాలెం అయితే హైవే మీద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా కోరడం జరిగింది. అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలని తగ్గించవచ్చు, ప్రాణాలను కూడా మనం కాపాడగలిగిన వాళ్ళం మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గత 2-3 నెలల కిందట కూడా వామపక్ష పార్టీలు అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమయ్యారు. అప్పట్లో ఎంపీ, అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ ఇద్దరు కలిసి పాస్ అయిపోయింది. మామూలుగా ఏంటంటే ఇది బ్రిడ్జి ఏర్పాటు నిర్మాణం పనులు కూడా త్వరలోనే చేస్తాము, శాంక్షన్ అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అతి గతి లేదు. రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు వీధున పడుతున్నాయి. అయితే దీని మీద మాట్లాడేందుకు వామపక్ష పార్టీ నేతలు కాయం శ్రీనివాసులు, అదేవిధంగా సతీష్ మనతో ఉన్నారు. ఎందుకు మాట్లాడదాం. నమస్తే సూజీ గారు, చెప్పండి అసలు ఏంటి, మీరు 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న గత 2 నెలల కిందట కూడా మంత్రి నారాయణ వచ్చేసింది, శాంక్షన్ అయిందన్నారు, ఎంపీ ఇదయ్యారు. తీరా చూస్తే ఏం లేదు. దీని మీద మీరు మీ ప్రణాళికల ఎలా ఉండబోతుంది, దీని మీద, ఈ ఉద్యమం మీద? మంచి పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఆర్టీవీ ఛానల్ వారికి ముందుగా నా ఒక నమస్కారాలు తెలియజేస్తూ, విషయం ఏంటంటే నెల్లూరే కాదు మొత్తం మీద ప్రజలు పడే కష్టాన్ని గుర్తించగలిగేది ఒక వామపక్ష పార్టీలు మాత్రమే అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఒక నేషనల్ హైవే అనేది వేయడం అనేది చాలా సంతోషపడ్డారు జనం అందరూ కూడా. ఆ నేషనల్ హైవే వేసేటప్పుడు మొట్టమొదటిది అధికారులు బాగా గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. నేషనల్ హైవే వేసేటప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏమేమి ఉన్నాయి, సిటీ పరిధులు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా పరిశీలించి ఆ గ్రామాలకి ఎంతమంది జన సమీకరణ పోతుంది, ఆ జన సమీకరణ పోతే ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలా అనే అంచనా కూడా ఉండాలా. అది లేకుండా వాళ్ళ ఒక నిర్లక్ష్యంతో హైవే వేయడం అనేది జరిగింది. ఇటువైపు చూస్తే నెల్లూరు సిటీ ప్రజలందరూ కూడా మహోద్ధరమైన ప్రాంతంగా నెల్లూరు సిటీకి ఎంట్రన్స్ అది. అలాంటి ప్రాంతాన్ని గుర్తించాలా. అదేవిధంగా చింతారెడ్డిపాలెం, బలిజిపాలెం, మిట్టపాలెం అనేక గ్రామాలు ఈ వైపు నుంచి ఉన్నాయి. అన్ని గ్రామాల ప్రజలు రాకపోకలకు సాగే మెయిన్ మహోద్ధరమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి అండర్ పాస్ బ్రిడ్జి వేయకుండా వాళ్ళు తీసుకున్న ఒక నిర్లక్ష్యానికి వందల మంది ప్రాణాలు పోయటం అనేది జరిగింది. అలా పోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులు అయిపోవడం కూడా జరిగింది. తండ్రి ముందే బిడ్డ చనిపోవడం చూశారు, బిడ్డ ముందే తండ్రి చనిపోవడం చూశారు, తల్లి ముందే బిడ్డ చనిపోవడం, ఆ బిడ్డ ముందే తల్లి చనిపోవడం, ఇలాంటి అనేక ఘోరమైన సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఆ జరిగినప్పుడు గుర్తించిన అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా ముందుకొచ్చి ఇది వెంటనే ఈ అండర్ పాస్ బ్రిడ్జి వేస్తే ప్రమాదాలను ఆపడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాదాపు 20 ఏళ్లగా ఒక పెద్ద పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అయితే 20 ఏళ్ల నుంచి కొట్లాడుతుంటే ప్రజలు ఇంతమంది బలైపోతుంటే ఎందుకని ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు గుర్తించకపోవడం, ఆ ప్రజలు ప్రాణాలని బలైపోతుంటే ఈ ప్రజలందరూ ఓట్లు వేయబట్టే ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము. మనం అందరం కూడా ఈ ప్రజలు ఎంత వందల వేల సంఖ్యలో మెజారిటీలు తీసుకొచ్చి ఇస్తున్నారు. మీకు ఇచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. అక్కడ విఫలం అయిపోతున్నారు. అలాగే హైవే అథారిటీ వాళ్ళు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ ప్రజాప్రతినిధులకు ఐడియా లేకపోయినా హైవే అథారిటీ వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఒక నిర్లక్ష్యంతో తీసుకున్నందువల్లనే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోవడం, ఇంతమంది వికలాంగులు అయిపోవడానికి కారణం వీళ్ళు అవుతారు. ఈరోజు మనం బాగా గమనిస్తే హైవే టోల్ గేట్ల దగ్గర కూడా
ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళాల్సిన చట్టం ఉంది. ఆగితే టోల్ గేట్ డబ్బులు కూడా వసూలు చేయకూడదు. అలాంటి టోల్ గేట్లు అరగంట 20 నిమిషాలు ఆగినా కూడా టోల్ గేట్ డబ్బులు వసూలు చేస్తారు. అలా వాళ్ళు వసూలు చేసేటప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం కూడా హైవే అథారిటీ వాళ్ళు కట్టించే పరిస్థితిలో ప్రభుత్వాలు ఒక ప్రయత్నం చేసి ఉంటే ఎంతోమంది గాలిలో కలిసిపోయిన ఆ ప్రజలందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి మేలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా నష్టపరచడం అనేది ప్రభుత్వంలో నిర్లక్ష్యం వైఖరి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒకటి శ్రీనాథ్ గారు, అంటే మంత్రి పొంగూరు నారాయణ గారు 2 months 9 months ఈ సిపిఎం వాళ్ళు ఎందుకు వాళ్ళకు శాంక్షన్ అయిపోయింది, ఎందుకు ఇది చేయడం అనేది కూడా మాట్లాడారు. అయితే ఒకటి, నారాయణ గారు వామపక్షాలు అలాగే అదేవిధంగా ప్రజలు ఈ అండర్ పాస్ పోరాట కమిటీ పెట్టి ప్రజలను ఐక్యం చేసి ఆ పార్టీలకు అతీతంగా ఈ బ్రిడ్జి మాకు కావాలి, మా ప్రాణాలను కాపాడుకోవాలి, ఎవరు వెళ్ళినా ఆ కారు తీసుకున్నట్టు పోయినా, బైక్ పోయినా, ఆటో పోయినా భయభ్రాంతులతో అవతల దాటుతున్న సందర్భంలో వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చే సందర్భం చూసి ఈ ఒక ప్రజలందరూ కూడా వీళ్ళ వైపుకి మొగ్గు చూపుతున్నారు, ఇది మనకు నష్టం వస్తుందనే ఉద్దేశం తప్ప దానివల్ల 3 నెలలు శాంక్షన్ అయిపోయిన బ్రిడ్జికి పోరాటాలు అవసరమా అని కామెంట్ చేశారు. సిగ్గుసేటు అని అన్నారు. మనం అడిగేది ఒకటే, మీరు శాంక్షన్ అయితే పని ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేయవచ్చు, మీరు చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు, ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనం చెప్పాము. మానవహారాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. అది కూడా మానవహారాన్ని ఆపడానికి ప్రయత్నంలో భాగంగా నారాయణ గారు వాయిస్ వినిపించుకుంటానే వాళ్ళ కార్యకర్తల ద్వారా మొత్తం ప్రెస్లో రావడం కానివ్వండి, ఈ విధమైన ప్రచారాన్ని పెట్టారు. మనం ఒకటే అన్నాం, నారాయణ సార్ డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఫలానా రోజు పని ప్రారంభిస్తామని చెప్పండి, ప్రజలు సంతోషిస్తారు. ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు ఈదుల్లోకి రావడానికి సిద్ధపడ్డారు అని చెప్పేసి మనం చెప్పడం కూడా జరిగింది. తర్వాత లాస్ట్కి మానవహారం అనేది సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి, అపార్ట్మెంట్లో నుంచి అందరూ కూడా పార్టీలకు అతీతంగా వేల సంఖ్యలో నిలబడడం అనేది మానవహారం సక్సెస్ చేశారు. సక్సెస్ అయిన తర్వాత సారు ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అలాగే ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్సీ మాజీ వారు ప్రెస్ మీట్లో చెప్పారు, ఈ భాషలు మాకైతే రావండి, ఒకప్పుడు కూడా మీరందరూ కూడా వామపక్షాలు చేసుకున్న పోరాటంలో కూడా మీరు భాగస్వాములవి, ఆ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. పోరాటం అనేది ఖచ్చితంగా అవసరాలు చేస్తారు, అది చేయడం సిగ్గుసేయడం అని చెప్పే పదాలు మీరు వాడున్నారు. అది మాకైతే ఆ పదాలు కూడా రావని విఠం బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఒకటి శ్రీనాథ్ గారు, అంటే చింతారెడ్డిపాలెం ఆ ప్రాంత పరిసరాలు మొత్తం సుమారు చాలా పల్లె ప్రాంతాలు, కాలనీలు ఉండేవి. అక్కడ చాలామంది శతఘాతులై కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాం. ఈ ఉద్యమం మీద చాలా ఎమోషన్తో ఉన్నారు. అయితే మొన్న చూస్తే వాళ్ళు శాంక్షన్ అయిపోయింది, పనులు స్టార్ట్ చేస్తామన్నారు, కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏమైనా అల్టిమేటం జారీ చేస్తారా, ఈ డేట్కి పనులు ప్రారంభించాలా లేదంటే దీని మీద ఉద్యమిస్తామని ఏమైనా ప్రణాళిక రూపొందించారా? పోయిన సంవత్సరం నవంబర్ 16వ తారీఖున మానవహారం చేయడం జరిగింది. మానవహారం చేసినప్పుడు మన మంత్రి నారాయణ గారు 3 నెలల్లో పని ప్రారంభిస్తాము, 1 సంవత్సరంలో పని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 9 నెలలు గడిచింది, శంకుస్థాపనే ప్రారంభించలేదు. ఈరోజు 115 కోట్ల రూపాయలు బడ్జెట్తో కూడిన వర్క్ శాంక్షన్ అని చెప్పేసి మంత్రి నారాయణ గారు చెప్పడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. 120 కోట్ల రూపాయలు, 121 కోట్ల రూపాయలు అని చెప్పి నారాయణ గారు చెప్పారు. ఇది ఒక పాయింట్ అయినా, ఒకటి ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడం, ఎంత ల్యాండ్ కావాలనేది పరిశీలించి సర్వేర్లు పెట్టి ఒక ప్రయత్నం చేస్తుంటే ఎంత ల్యాండ్ కావాలని తెలిపిండేది. ఆ ల్యాండ్కి కావాల్సిన ల్యాండ్ ఎవరిదో వాళ్ళతో మాట్లాడితే ఆ డబ్బులు కడితే వాళ్ళు ల్యాండ్ వదిలేస్తారు. కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది. ఆ కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడంలో ల్యాండ్ అక్విజిషన్ చేయకుండానే కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం సాధ్యపడదు. కాబట్టి ఈ ఒక ప్రయత్నం ఇప్పటి వరకే మొదలు పెట్టలేదు. గతంలో ఉన్న పీడీ గారు మాటలు చెప్పారు కానీ పని మాత్రం చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పీడీ గారు అన్న మనసు పెట్టి
తొందరగా ఈ ప్రయత్నాలు చేస్తే మంచిది. కేవలం అధికారుల దగ్గర బ్రేక్ అవుతుంది తప్ప మరొకటి కాదనేసి మేము తెలియజేస్తున్నాం. అందుకని వెంటనే కూడా ఈ అధికారులు స్పందించి వెంటనే ల్యాండ్ యాక్విజిషన్ ఒక మీటింగ్ అలర్ట్ చేసి అందరిని ఆహ్వానించి వాళ్ళకి ఎన్ని సెంట్లు పోతుందో భూమి అనేది వాళ్ళకి రావాల్సిన డబ్బులు కనుక కట్టేస్తే వాళ్ళు ల్యాండ్ వదిలేసి గవర్నమెంట్కి అప్పు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక నిర్లక్ష్యంతో జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సతీష్ గారు చెప్పండి, అంటే నిన్న కలెక్టర్ని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ ఏమైనా హామీ ఇచ్చాడా? అదేవిధంగా అసలు ఎందుకు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అబద్ధాలు చెప్తున్నారని మీరు ఏమైనా నమ్ముతున్నారా? ముందుగా ఆర్టీఓ వారికి నమస్కారం అండి. కమ్యూనిస్టులు ప్రజల కోసం జీవిస్తారు, ప్రజల కోసం మరణిస్తారు అనే దానికి అనేక పోరాటాలు ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి, అందులో చూస్తున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ చింతారెడ్డిపాళెం హైవే దగ్గర అండర్పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక రూపాలలో అనేక పద్ధతులతో చేసేటటువంటి పోరాటాలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని చేయడం జరిగింది. ప్రతి పోరాటం తర్వాత ఏదో ఒక మభ్యపెట్టేటటువంటి ప్రకటనలు మాత్రం తప్ప వాస్తవంగా ఆచరణలోకి ఇంతవరకు కూడా రాలే. దీని మీద అప్పటి మంత్రులు కానీ అప్పటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా స్పందించారు. స్పందన వరకే పరిమితమైందే తప్ప పని ముందుకు జరగడంలో మాత్రం ఇప్పటి వరకు జాప్యం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ప్రజలు అక్కడ జరిగేటటువంటి అనేక దారుణ కృత్యాలు కళ్ళారు చూసి స్పందించి వాళ్ళలో చలనం వచ్చి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి మార్క్సిస్ట్ పార్టీ చేసేటటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడమే కాకుండా మేము కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనండి, ఇక్కడ చనిపోయేటటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకుందాం, అధిగమిద్దాం, ఆ సమస్య యొక్క పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం అనేటటువంటి పిలుపుతో ప్రతి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరిగింది. ఈవెన్ తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, కాంగ్రెసు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రార్థన సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ యొక్క పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పటి వరకు కూడా ఇన్ని పోరాటాలు జరిగినా కూడా ఏంది జాప్యం అని చెప్పేసి నిన్న అందరం కలిసి పోరాట కమిటీ తరపున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్లో మేము దీన్ని ఖచ్చితంగా పర్సూ చేస్తాం, వెంటనే పనులు ప్రారంభమయ్యేటట్టు చేస్తామని చెప్పేసి కన్సల్ట్ ఎన్హెచ్ ఆఫీసర్స్ని పిలిస్తే రాలేదు. R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పిలిచారు, మేము ఫార్వర్డ్ చేస్తామని అన్నారు. కాబట్టి ఇందులో జాప్యం ఎక్కడ జరుగుతుంది? అధికారులదా, ప్రజాప్రతినిధులదా? ఆ జాప్యానికి గల కారణాలు ఏంది? ప్రజలు ఇంకా ఎంతమంది, ఇంకా సంఖ్య ఏమైనా పెంచాలనా ఏంటి అనేది మాకు అర్థం కావడం లేదు. ఒకటి అంటే గొలగమూడి రోడ్లో కూడా సేమ్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి, చాలా వరకు అయిపోయింది అనుకుంటా. అయితే దానికంటే అది కూడా అవసరమే. అయితే ఇక్కడ ప్రాణాలు వందల సంఖ్యలో ప్రాణాలు చేస్తుంటే కేవలము కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆస్తులు ఉండయి కాబట్టే అక్కడ ఫస్ట్ శాంక్షన్ చేయించి అక్కడ బ్రిడ్జి అండర్పాస్ బ్రిడ్జి నిర్మించారు అనేది ఒక ఆరోపణలు, విమర్శలు అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా? ఇది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మొట్టమొదట బ్రిడ్జి శాంక్షన్ అయింది చింతారెడ్డిపాలెం జంక్షన్లోనే. దీనికి టెక్నికల్ రీజన్స్ అనేక రకాలుగా చెప్పారు. సాయిల్ బాగలేదని, సరౌండింగ్స్ దీనికి అనుకూలంగా బ్రిడ్జి పడదానని, రకరకాల పద్ధతుల్లో దీన్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ఏదైతే దాని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్ని పెట్టి ఆ బ్రిడ్జిని కనుపర్తిపాడు జంక్షన్ దగ్గర వేయడం జరిగింది. అక్కడ కూడా అవసరమని మేము భావించాం. అలాగే సుందరయ్య నగర్ ఉండేటటువంటి జంక్షన్ కూడా అక్కడ కూడా బ్రిడ్జి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం. నిన్న 2 రోజుల కిందట కూడా బస్సు పడింది. ఎస్, బస్సు పడింది. దాదాపు 43 మంది ఏదో పెద్ద ఇబ్బందులు జరగకుండా గాయాలతో వరకు సరిపెట్టుకున్నారు. అంతవరకు సంతోషం. కానీ ఇంకా ఏదైనా జరగద్ది, ఇంకా భవిష్యత్తులో ఇంకేం జరగబోతుందో కూడా మనం వేచి చూడాలన్నా, అంతవరకు మనం కమ్ముగా ఉండాలన్నా. ప్రజాప్రతినిధుల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్య ధోరణి?
ఈ కార్యక్రమంలో మీరే వచ్చి ఎంపీ గారు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి అధికారులు వచ్చి ఆ పనిని వెంటనే ప్రారంభిస్తే ప్రజలుగా మేము అందరం మీకు పూలదండలు వేసి హర్షించి చప్పట్లు కొట్టి దండాలు పెడతామండి, రండి అని మేము కోరుతున్నాం. వెంటనే పనులను ప్రారంభించమని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సతీష్ గారు, ఇంకొకటి, మేము ఆర్టీవీ బృందం ఇటీవల కాలంలో ఆ పరిసర ప్రాంతాలు పల్లెల్లో కానీ అదేవిధంగా కాలనీలు మొత్తం తిరిగాము. సుమారు అక్కడక్కడ చాలామంది కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, మంచం మీద పడిపోయి ఉన్నోళ్ళు, అంటే మొత్తం ఆ స్పాట్ అక్కడ యాక్సిడెంట్లోనే. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము చూస్తాము, మేము అంటే సుమారు ఒక 100 మందికి పైగానే ఉంటారు, మేమే చేతులు కాళ్ళు లేని వాళ్ళు మొత్తం వచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్నారు. ఏమైనా అలాంటి కార్యక్రమం చేపట్టబోతారా? వారి అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాము. ఆ రకమైనటువంటి కార్యక్రమానికి మార్క్సిస్ట్ పార్టీ ముందుంటుంది, అలాగే పోరాట కమిటీ సాధన కమిటీ కూడా ముందుంటుంది. నిజంగా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని. ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారం కూడా ఈరోజు వాళ్ళకి అందలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఈరోజు వాళ్ళకి ఏదన్నా క్షతగ్రాతులకి ఏదైనా ఆర్థిక సహాయం కనుక చేస్తే చాలా మంచిది, సంతోషం. వారి యొక్క పోరాటానికి పూర్తి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మీ పోరాటం ముందు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో నిన్న ఏదైతే కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగిందో, ఆ అర్జీ ఇచ్చిన తర్వాత దాని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది చర్చించి మళ్ళా పోరాట కమిటీ సమావేశం నిర్వహించి వితిన్ డేస్లో ఒక అల్టిమేట్ జారీ చేయాలని చెప్పేసి ఉంది. అదొక డేటు ఇదంతా కూడా మేము సమావేశంలో నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయించుకున్న తర్వాత దేనికైనా ఎందుకైనా సరే తెగబడి ఆ బ్రిడ్జిని సాధించేంతవరకు నిద్రపోము. అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడేదాకా మేము దేనికైనా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు, శ్రీనివాసరావు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా చింతారెడ్డిపాలెం హైవే పైన అండర్ క్రాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. దీని మీద ఒక వామపక్ష పార్టీతో పాటు ప్రజా సంఘాలు అదేవిధంగా అందరినీ కలుపుకొని త్వరలోనే సమావేశమవుతుంది. దీని మీద మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని తీసుకుని వస్తామంటూ కూడా శ్రీనివాసులు అదేవిధంగా సతీష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.